నమస్తే అండి, నేను మీ శ్యామల. వెల్కమ్ టు శ్యామ్ స్వదేశీ స్పెషల్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వెజ్ బిర్యానీ చేయడానికి రెడీ అయిపోయానండి. కుక్కర్లో చాలా ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోతుంది. సో మీరు కూడా నాతో పాటు ఒకసారి ప్రిపేర్ చేస్తారా? లేదు అని అంటే ఒకసారి చూడండి ఎంత ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోతుందో. సరేనా? సో ముందుగా మనం రైస్ కడిగి పక్కన పెట్టుకోవాలండి. జస్ట్ ఒక 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. జస్ట్ కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మీల్ మేకర్ ఉంటుంది కదా, మీల్ మేకర్ అది కొంచెం నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. జస్ట్ ఒక వేడి నీళ్ళలో వేసాను. వేడి నీళ్ళలో వేసి ఒక 5 మినిట్స్ వదిలేస్తే ఇట్లా వాటర్ మొత్తం పీల్చేసుకుంటాను అనమాట. 3 స్పూన్స్కి సరిపడే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని దానిలోకి కొంచెం వెనకాల వెహికల్ సౌండ్స్ అది వస్తాయండి, ఏమీ అనుకోకండి. లైక్ ఏంటంటే మాది కొంచెం రోడ్ మీద హౌస్ కదా, అందుకే అట్లా వస్తాయి అన్నమాట. అయితే ముందుగా ఒక 2 బిర్యానీ ఆకులు, తర్వాత ఇది జాపత్రి, తర్వాత ఒక దాల్చిన చెక్క, అనాస్ పువ్వు, ఇది జస్ట్ ఇట్లా ఓపెన్ చేసి వేసుకుందాం. ఇలాచి, గ్రీన్ ఇలాచి ఒకటి, ఇంకా షాజీరా. కొంచెం ఇవి ఇట్లా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. ఇది కొంచెం లైట్గా వేగాక ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని పొడుగు ముక్కల కింద కట్ చేసుకుని ఇందులో ఇలా వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 2 క్యారెట్లని ఇందులో ఇలా యాడ్ చేసుకోవాలి. సన్నగా రౌండ్ ముక్కల కింద తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని ఇలా యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత ఒక 2 బంగాళదుంపలు తీసుకుని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు ఇవి కూడా వేగనిచ్చి ఒక టొమాటో పీసెస్ కింద కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. అన్నీ కూడా పెద్ద ముక్కలే కట్ చేసుకుంటామండి, ఎందుకంటే కుక్కర్ పెడతాం కదా, అన్నీ అవే ఉడికిపోతాయి అన్నమాట. సో అన్నీ కొంచెం ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసుకొని పచ్చిదనం పోయే వరకు, అల్లం వెల్లుల్లి పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకోవాలి. అలా ఒక 3 నిమిషాలు అయిన తర్వాత నానబెట్టిన మీల్ మేకర్ ఉంది కదండి, అది బాగా పిండుకొని ఇప్పుడు ఇందులో ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట. అయితే ఇందులో వాటర్ అంతా పిండేసుకోవటం వల్ల మనకేంటంటే మళ్ళీ వాటర్ పీల్చుకుంటున్నట్లు అట్లా ఉండదు. బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల తర్వాత మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం 4 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నామండి, అంటే 2 గ్లాసెస్ రైస్కి డబుల్ ద క్వాంటిటీ అనమాట. అందుకే 4 గ్లాసెస్ వాటర్ని తీసుకుంటున్నాం. ఇలా 4 గ్లాసెస్ వాటర్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. వాటర్ మొత్తం బాగా బబ్లింగ్ అవుతూ ఉండాలి. ఇలా వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం మిర్చి, క్యాప్సికమ్ అవి కట్ చేసుకున్నామండి. ఎందుకంటే క్యాప్సికమ్, మిర్చి ఇవి మనం రైస్ యాడ్ చేస్తేనే బాగుంటాయి అన్నమాట. బిఫోర్ వేస్తే ఉడికిపోతాయి కానీ ఫ్లేవర్ పట్టేస్తే కానీ అంత బాగోవు. ఇక్కడ నేను ఒక 8 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. కొంచెం టేస్ట్ బాగుండాలి అని చెప్పి, కొద్దిగా స్పైసీనెస్ ఉంటుంది, మైల్డ్ స్పైసీనెస్, హెవీ స్పైస్ ఉండదు. ఇట్లా వేసుకోవాలి. వేసుకున్నాను కదా. ఇప్పుడు పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ పుదీనా అయితే ఎంత బాగుంటుందో స్మెల్. చూసారా, వాటర్ కూడా బాయిల్ అవడానికి స్టార్ట్ అవుతుంది. క్యాప్సికమ్ రెడీ, మిర్చి రెడీ, పుదీనా రెడీ. ఏంటి, సాల్ట్ కూడా యాడ్ చేయలేదుగా మనం. నార్మల్గా అయితే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ ఎక్కువైపోద్ది అనుకుంటున్నారా? ఏమి ఎక్కువ అవ్వదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి. బిర్యానీ అంటే చాలా ఇష్టం కదా, మీరు తినాలనుకుంటున్నారా? సో కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్లో ఇవ్వండి. ఇది ఇట్లా యాడ్ చేసాం కదా. అమ్మో, మొత్తం మీల్ మేకర్ల పైకి వచ్చినాయా? అసలు చూడండి, ఇది నిండిపోతుంది ఇదైతే ఏకంగా. సో ఇప్పుడు ఇది బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు అన్నమాట ఏ వేసుకోవాలి. ఇదిగో ఇవన్నీ ఏమేంటివి?
కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ముక్కలు ఆప్షనల్. ఒకవేళ బఠానీ ఉంటే క్యాప్సికమ్ అవసరం లేదు. బఠానీ లేదు కనుక నేను క్యాప్సికమ్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి టేస్ట్ చూసుకునే వాళ్ళైతే ఇప్పుడే టేస్ట్ చూసుకోవాలి, లేదు అని అంటే తర్వాత టేస్ట్ చూసుకోవడానికి అవ్వదన్నమాట. కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది, పుదీనా వేస్తే ఇంకా బాగుంటుంది. సో ఇవన్నీ వేసేసా ఒకసారి కలిపేసుకొని ఎప్పుడు మూతను పెట్టేసుకోవాలన్నమాట. గుమ్మగుమ్మలు స్టార్ట్ అయిపోయినాయి చూసారా. ఇప్పుడు దీనిపై మూత పెట్టుకుని 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. సో చూసారుగా, ఇప్పుడు ఇలా ప్రెజర్ ఓపెన్ అయింది. ఓ మొత్తం చక్కగా బాగా వచ్చింది కదా. ఇప్పుడు ఒక స్పూన్ టేబుల్ స్పూన్ నెయ్యి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. అది వేసుకొని దానిపైన కాస్తంత కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకొని ఒకసారి కలుపుకొని, అంటే మీల్ మేకర్ అంతా పైకి వచ్చేస్తాం కదా, అందు గురించి ఇలా కలుపుకుంటాం అన్నమాట. ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. రెడీ. రైతాతో పాటు తీసుకుంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, చాలా సింపుల్ ప్రిపరేషన్ కదా బిర్యానీ. మీకు నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మచ్ మోర్, ఇంకా మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో ఉంటాయి. సో స్టే ట్యూన్డ్ అండ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలా ఈరోజుకి సెలవు తీసుకున్నా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.